హాయ్ అండి, అందరికీ నమస్కారం. తేజస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కొబ్బరి నూనె మన ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా సింపుల్ అండి. నేను ఒక 8 పచ్చి కొబ్బరి చిప్పలను తీసుకుంటున్నాను. ఇలా కొబ్బరిని వీడియోలో చూపుతున్న విధంగా వేరు చేసుకోండి. ఈ విధంగా కొబ్బరిని చిన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీలోకి వేసుకోవాలి. కొన్ని నీటిని కలుపుతూ వీడియోలో చూపుతున్న విధంగా కొబ్బరి పాలని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కదల్చకుండా ఫ్రిడ్జ్లో 8 గంటల పాటు ఉంచాలి. 8 గంటల తర్వాత పైన కొబ్బరి మిగడ ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా. దీన్ని తీసుకొని మనం నెయ్యిని ఎలా తయారు చేస్తామో అలా మనం నూనెని తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో మీగడను వేసుకొని చిన్నటి మంటల మీద 10 నిమిషాల పాటు కలుపుతూ మనం మరిగించుకోవాలి. ఇలా ఎర్రగా మారేంత వరకు, నూనె బయటకు వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపుతున్న విధంగా కొబ్బరి నూనె అంతా బయటకు వచ్చింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లార్చనిద్దాం. చల్లారిన తర్వాత ఒక కవటం తీసుకొని ఒక గిన్నెలోకి కొబ్బరి నూనెను ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇంతేనండి, కొబ్బరి నూనె రెడీ అయిపోయింది. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.